ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళదాము. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యమును బోధించుచు ఉండగా కొందరు పక్షవాయువు కలిగినటువంటి ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్నటువంటి చోటుకు పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిది. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు అక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడు ఎవడని తన హృదయములో ఆలోచించుకొని, వారు తమలో తాము ఎలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరేలాంటి సంగతులు మీ హృదయములను ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేది కనుక వారందరూ విభ్రాంతి నొంది తాము ఎలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొచ్చు దేవుని మహిమపరచండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా 2 వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి దినాలు మనుష్య కుమారుడుగా, పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు, భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి దినాలలో యేసు ప్రభువారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులలో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనేటటువంటి ప్రాంతానికి వచ్చి ఆయన ఒక ఇంటిలో ఉన్నాడంట. ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో అనేక మంది జనం వచ్చి ఆ ఇల్లంతా కూడా నిండిపోయారు. ఆ ఇల్లంతా నిండిపోతే ఆయన వారికి దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో ఒక మనుషుడు పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నాడు. పక్షవాతము పూర్వదినాలలో 50 సంవత్సరాలు దాటినటువంటి వాడికి ఎవరికో ఒకరికి పక్షవాతం వచ్చేది.
ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు. చిన్న వయసు కలిగినటువంటి వారి మన కళ్ళు ఎదుట పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. పక్షవాయు వ్యాధి అని చెప్పానంటే ఒక పక్క కూడా చచ్చిపడిపోతుంది శరీరం. కానీ చచ్చిపడిపోయినప్పుడు ఈ మూతి వంకర పోతుంది, చేయి పడిపోతుంది, కాలు పడిపోతుంది. ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయకపోతే ఆ వ్యక్తి పర్మనెంట్గా పక్షవాయువుతో జీవించవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తన పనులు తాను చేసుకోలేదు, స్పష్టంగా నోటితో మాట్లాడలేదు, తన పనులు తాను చేసుకోలేదు. ఇతరుల సహాయం ఆ వ్యక్తికి కావాలి. అయితే ఇప్పటి కాలంలోనూ పక్షవాయువు అనేటటువంటి వ్యాధులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో కూడా పక్షవాతం అనేటటువంటి వ్యాధులు ఉన్నాయి. కానీ ఆ దినాలలో ఆ వ్యాధులకి మందు లేదు. కుష్టు వ్యాధికి ఒక దానికి, అలాగే రెండవది పక్షవాతానికి. తర్వాత మనం బైబిల్లో చూస్తే రక్తస్రావ రోగం కూడా. ఇలాంటి వ్యాధుల చేత అనేక మంది చనిపోయేవారు. కానీ ఒక పక్షవాయువు వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తిని కొందరు మోసుకొని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారట. దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ నలుగురు మోసుకొని వచ్చి దేవుని సన్నిధిలోకి తీసుకొని వచ్చారు. అంతకంటే మించినటువంటి రోగం ఒకటి ఉంది, ఘోరమైన రోగం ఒకటి ఉంది. అదేంటి అని చెప్పంటే పాప రోగము. దేవుని స్తోత్రం. ఏ రోగం అండి? పాప రోగము. ఈ పాప రోగము చేత ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా బాధపడుతున్నాడు. ప్రపంచంలో రాజుగారు మొదలుకొని చెట్టుకలు ఉండేటటువంటి పేదవాడి వరకు అందరూ కూడా ఈ పాపం అనేటటువంటి వ్యాధి చేత బాధపడుతున్నారు. అయితే ఆ వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి మోసుకొని వచ్చారు. ఇంటి నిండా జనము నిండి ఉన్నారు. జనము నిండి ఉండడం చేత ఆ వ్యక్తిని లోపలికి తీసుకుని వెళ్ళలేకపోయారు. అప్పుడు ఏం చేయాలి? ఏ విధం చేతనైనా ఈ వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ముట్టి బాగు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఏం చేశారు అని చెప్పారంటే, ఏం చేద్దామని ఆలోచించి ఆ ఇంటి పైకెక్కి ఆ కప్పుని ఊడదీసేసేసి అది దాంట్లో ఉన్న పొరుపుతో కూడా మనుషుల్ని యేసు ప్రభు వారు ఉన్నటువంటి ప్రదేశంలోకి దింపారు. దేవుని స్తోత్రం. చెప్తారా స్తోత్రం? దింపారు. దింపినప్పుడు ఈ పైన ఉన్నటువంటి వారు అంటున్నారు, అయ్యా ఏ విధం చేతనైనా ఈ వ్యక్తిని మీరు బాగు చేయండి అని చెప్పారని వారు వేడుకుంటూ ఉంటే అక్కడ ప్రభు రాశాడు అన్నమాట. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పారు. తీసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసం గమనించండి. బైబిల్ గ్రంథంలోని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు నేను వెళ్ళి ఆయన వస్త్రము చెంగు మాత్రం ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని చెప్పినని ఆలోచన చేసి
కూగి ఉన్నటువంటి జనముల నుండి పక్షవాయు రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమె ముట్టుకుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసండి? అమ్మా, నీ విశ్వాసమే నిన్ను, చెప్పండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. సమాజ మందిరంలో అధికారి యొక్క కుమార్తె చనిపోతే అతడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, దయచేసి నీ వచ్చి నా కుమార్తెను ముట్టుకుంటే ఆమె బ్రతుకుతుంది అని చెప్పినప్పుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళుతూ ఉండగా, ఆ వెళుతున్నటువంటి దారిలో ఉండగానే ఆ ఇంటి నుండి ఒక సమాచారం వచ్చింది. ఏమనంటే, నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె చనిపోయిందయ్యా, కాబట్టి బాధకుని నీవు ఇబ్బంది పెట్టద్దు, అది వెళ్ళి సమాధి కార్యక్రమం చేసుకుందావురా అన్న. ప్రభు ఏమన్నాడు తెలుసండి? నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. దేవుని స్తోత్రం. ఏ ఉంచాలంటండి? కొంతమందికి దేవుని సన్నిధికి వచ్చిన కార్యాలు ఎందుకు జరగట్లేదు తెలుసా మీకు? నమ్మకం లేక. నీలో నమ్మకం ఉంటే, యేసునందు నీ విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు. తర్వాత సురపెనేకే వంశస్థురాలైనటువంటి కనాను స్త్రీ తన చిన్న కుమార్తె దయ్యము బట్టి బాధపడుతూ ఉంటే ఏం చేసిందండి? వచ్చి యేసు పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సాహసిద్ధమైనది కాబట్టి ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు అని చెప్పేది అన్నప్పుడు అవంతా మధ్యలో యేసు ప్రభు వారు ఆమె పేతురు మాట్లాడినటువంటి మాటలన్నీ అయిపోయిన తర్వాత అంటాడమ్మా, నీ విశ్వాసం బట్టి నీకు కార్యం జరుగుతుంది, వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన ఇంచుమించు 12 గంటల సమయంలో మాట చెప్పాడు. ఇంటికి వెళ్ళి చూసేప్పటికీ ఆ కుమార్తె వికృతంగా ఎక్కడో పడిపోయి లేదు, కానీ ఎలా ఉందంటే ఆమె బాగుపడి తన ఇంట మంచం మీద పండుకొని నిద్రిస్తూ ఉండుట తన తల్లి చూసి దేవుని స్తుతించింది. దేవుని బిడ్డలారా, కొంతమందికి ఏమో స్వస్థత అనేటటువంటిది కలుగుతూ ఉన్నది, కానీ కొంతమంది విశ్వాసము లేక ఏం చేస్తున్నారు అని చెప్పండి, స్వస్థత పడలేక వెళ్ళిపోతున్నారు. బెనీన్ గారు అని చెప్పిన ఒక దైవజనుడు ఉన్నారు. ఆ దైవజనుడు మీటింగ్ పెడితే లక్షల్లో ప్రజలు వస్తారండి, వేలలో కాదు. ఆ లక్షల్లో ప్రజలు వస్తూ ఉంటే ఆ ప్రజలు ఈయన ఆరాధన ప్రార్థన చేసి పాటలు మొదలు పెడితే, ఆ పాటలు మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాయక బృందము, ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద వారు పాటలు పాడుతూ ఉన్నారంట. పాటలు పాడుతూ ఉంటే కుంటివాళ్ళు కర్రలు స్టాండ్లు వేసుకొని నడుచుకుంటూ వచ్చారట. ఆ వచ్చినటువంటి వాడు బెన్హీనుగా రాకమనిపే, ఆయన వారి కొరకు ప్రార్థించకమనిపే అనేక మంది ఆ కర్రలను అక్కడ పారేసి వారు నడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం. అలాగూ దేవుడు వారి పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో ఆ బెన్హీను గారిని కొంతమంది విలేకరులు వచ్చి ఒక మాట్లాడారు. అయ్యా, మీరు ఎక్కడ సభ పెట్టినా లక్షల్లో వస్తున్నారు కదా ప్రజలు, మరి వచ్చేటటువంటి వాళ్ళలో వాక్యం విందామని వచ్చేవారి కంటే కూడా స్వస్థత కార్యాల వరకు వచ్చేటటువంటి అనారోగ్యవంతులు ఎక్కువగా మీ దగ్గరకు వస్తున్నారు కదా, మరి వచ్చిన వాళ్ళందరూ బాగుపడి వెళ్తున్నారా అని చెప్పానంటే ఆయన ఒక చక్కని సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడు అని చెప్పానంటే, లక్షల్లో
వస్తూ ఉన్నారు, కానీ విశ్వాసం బట్టి 100లో మాత్రమే స్వస్థపడి వెళ్తున్నారు. ఏమా ఎలా స్వస్థపడుతున్నారంట? లక్షల్లో వస్తున్నారు బాగుపడి వెళ్ళాలని, 100ల సంఖ్యలో స్వస్థపడి వెళ్తున్నారు. అంతే, వేలలో కూడా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, వారు స్వస్థత పొందుకోవాలి అన్న ఉద్దేశంతో వస్తున్నారే తప్ప యేసుని విశ్వసించాలి అని వచ్చినటువంటి వారు కాదు. ఎవరు కాదంట? వారు స్వస్థత పొందుకోవాలి అని చెప్పని వచ్చేవారు అని అంట, కానీ యేసును విశ్వసించాలి అని వచ్చినటువంటి వారు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్న. నీ నమ్మికను బట్టే నీకు కార్యం జరుగుతుంది అని చెప్పని దేవుడు చెప్పాడు. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని చెప్పడానికి స్వస్థపడటానికి వచ్చారు, కానీ యేసును విశ్వసించడానికి రాదు. దేవుడు బిడ్డలారా, అయితే ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరికైతే నమ్మిక ఉందో చెప్పండి, వారికి దేవుని కార్యాలు జరిగినాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తికి విశ్వాసం ఉన్నది అని చెప్పారని, అతడే నన్ను మోసుకొని వెళ్ళని యేసు ప్రభు వారి దగ్గరికి అని చెప్పారని చెప్పినట్లుగా లేదు. కానీ ఆ మోసుకొని వచ్చినటువంటి వారు, ఒక మనిషిని ఎంతమంది మోసుకొస్తారండి? పూర్వపు దినాల్లో ఆటోలు లేవు, అంబులెన్సులు లేవు, ఏమండి? తర్వాత ఇంకోటి ఏంటి అని చెప్పినారంటే, రిక్షాలు లేవు, ఏ వాహనాలు లేవు. కానీ ఆ దినాలలో ఏం జరిగింది అని చెప్పానంటే, మనం పండుకునేటటువంటి మంచం ఉంటుంది చూసారా? ఆ మంచాన్ని వెళ్ళకలుగా పొరగబెట్టి దానికి మోపులతో లోపల ఆ యొక్క నొలక తాళ్ళ మధ్యలోకి గుచ్చి దాన్ని వారు మోయటానికి వీలుగా ఉండేటట్లుగా కట్టుకునేవాడు. కట్టుకున్న తర్వాత అటొక ఆ పడితను ఆధార నుంచి ఈ దానికి ఒక పడితను దూర్చేవారు, అంటే ఒక కర్రను దూర్చేవారు. ఆ దూర్చిన తర్వాత మోసుకొని వెళ్ళేవారు. ఎక్కడికి మోసుకెళ్ళాలనుకుంటే అక్కడికి మోసుకెళ్ళేవాడు. పురాణాల్లో చూస్తే ఒక యవనస్తుడు, పేరు చెప్పదు కానీ ఒక యవనస్తుడు తన తల్లిదండ్రులను సన్మానించి ఏం చేశాడో తెలుసండి? అతడు తన తల్లిని తండ్రిని ఒక కావిడిని కూర్చోబెట్టుకొని పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ఆ కుమారుడు తల్లిదండ్రులని మోసుకుని వెళ్ళాడు. ఎంత ఓపిక వచ్చాడు! కనీసం ఈ మధ్య ఒక పిల్లడు కొంచెం బరువుగా ఉన్నాడు, కొంచెం బరువుగా ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు అంటున్నారు, మా పిల్లడిని నేను మొయ్యలేకపోతున్నాను, తన కడుపును పుట్టిన బిడ్డనే తాను మొయ్యలేకపోతున్నాను. కానీ ఆ రోజుల్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను కావిట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళి మోసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుడు బిడ్డలారా, ఆ వ్యక్తిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు, ఒక పరుపు మీద మోసుకొని వచ్చారు. ఆ మోసుకొని వచ్చినటువంటి వాడు, మోసుకు రాబడినటువంటి వ్యక్తిలో విశ్వాసం ఉన్నది లేదు అని చెప్పారు రాయలేదు. కానీ ఆ మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసం చూశాడట. దేవుని స్తోత్రం. ఆ విశ్వాసమును చూసి యేసు ప్రభు వారు ఆ పక్షవాయు రోగం కలిగినటువంటి వ్యక్తిని అంటున్నాడు, కుమారుడా. ఏమన్నాడంటే చెప్పండి, కుమారుడా. ఎవరన్నా అంటారండి? అంటున్నాడు. ఒక విషయం అక్కడ అతనిని బట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటి అని చెప్పినానంటే, నీ పాపములు క్షమించండి. అంటే అతను ఏమన్నాయండి? అందరూ చెప్పండి, ఏమన్నాయండి? పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పాపిని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు? కుమారుడా అంటున్నారు. అంటే ఆయనకు మనుషుల పట్ల, అనారోగ్యవంతుల పట్ల ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారి విశ్వాసం చూసి
ఆ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి వైపు చూసి అంటున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించు. ఒక మాట అనొచ్చుగా, ఇదిగో నీ రోగం బాగుపడింది, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అని చెప్పొచ్చు కదండి. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? నీ పాపములు క్షమించబడినవి. దేవుని స్తోత్రం. రెండు చేతులు వచ్చేద్దాం. హల్లెలూయా. ఏం క్షమించబడినవి అంటే, ఇప్పుడు యేసు దగ్గరికి వస్తే మనకేం దొరుకుతుంది అని చెప్పేదనంటే పాప క్షమాపణ దొరుకుతుంది. ఏ క్షమాపణ? ఇంకా ఎక్కడ కూడా పాప క్షమాపణ లేదండి. భక్తులు రాశారు, పైనున్న ఆకాశ బంధునా పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ, ఏ నామమున లేదు పాప విమోచన. యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని చదివినప్పుడు అక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసండి? నేను సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాను. ఏమంటాడు? నేను సర్వలోకమునకు. ఇంకొక మాట ఏమన్నాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహింపవచ్చాను. అక్కడ 1 అని అంక వేశాడు. ఏమైనా రాసిన తెలుసండి? ప్రాయశ్చిత్తము రాశాడు. అమ్మా ఏమైనా రాసింది? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నేను సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాను అన్నాడు. ఆ మాటను విన్నటువంటి యోహాను ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు అని చెప్పాడు. శాంతికరమై ఉన్నాడు అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, శాంతి అనేటటువంటి ఒక మాట పక్కన పెట్టి ఈ ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే మాట కల్పించాలండి. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయువాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన ఏమన్నాడు? మన పాపములన్నిటికీ ఆయన ఏమై ఉన్నాడు? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. దేని చేత చేశాడు ప్రాయశ్చిత్తం అని చెప్పానంటే, రక్తము చేత ప్రాయశ్చిత్తం చేశాడు మన కొరకు. మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వచ్చేవారు ఎవరైనా సరే, వారు ఎంత పాపాత్ములైనా సరే, ఎంత ఘోర పాపము చేసిన వారైనా సరే, ఎలాంటి పాపైనా సరే, అందరికీ కూడా ఆయన యొద్దకు వచ్చేవారు అందరికీ కూడా ఆయన చేయబడి ఉన్నాడు. ప్రాయశ్చిత్తము చెప్పండి. ప్రాయశ్చిత్తము ఒక విషయాన్ని చెప్తున్నా. ఒక మనిషికి నెమ్మది కలగాలి అంటే, శాంతి కలగాలి అంటే ఎప్పుడు కలుగుతుంది శాంతి? చెప్పండి. ఒక మనిషికి శాంతి కలగాలంటే ఎప్పుడు కలుగుతుంది శాంతి? ఏమండి? ఎప్పుడు కలుగుతుంది అంటే, మనలో ఉన్నటువంటి పాపములకి క్షమాపణ దొరికినప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఏమన్నాడు? మనలో ఉన్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము జరిగినప్పుడు మన మనస్సుకు శాంతి కలుగుతుంది. రెండవది, మనలో ఉన్నటువంటి రోగము వలన బాధపడుతున్నటువంటి వారు రోగము నుండి విడుదల పొంది స్వస్థపడినప్పుడు ఆ మనిషికి శాంతి కలుగుతుంది. ఆమె చుట్టూ కలిసింది. అందరూ మామూలు ఇట్లా పెట్టుకొని కాల్సి ఆయన చేసి ముప్పులు లోపల పెట్టుకొని కాల్సి పొలం వెళ్త వస్తా ఆమెకు సువార్త చెబుతూ మొదలుపెట్టింది. ఆమెకు ఏం చేస్తుందండి? దేవుడు సువార్త చెబుతూ మొదలు. దేవుడు బిడ్డలారా గమనించండి, ఈమె సువార్త చెబుతూ మొదలుపెట్టిన తర్వాత ఆమె చుట్టూ మానేసింది. దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేస్తుంది. ఆమెకు షుగర్ ఉంది, షుగర్ ఎక్కువైపోయింది. షుగర్ వ్యాధి చేత కాలు మీద ఏదో చిన్న బుడ్డలు వేసి అది సెప్టిక్ అయ్యి చివరికి ఆమె ఏం చేసిందని చెప్పారు, చనిపోయింది. సమాధి కార్యక్రమం చేసాము, ఇంటికి వచ్చాము. మా ఇంట్లో వసాలలో ఒక బల్ల ఉంది. ఆమె వచ్చి ఆ బల్ల మీద కూర్చుంది. అలా నా ఇంట్లో అప్పుడు తిరిగి చూస్తుంది. అయ్యా అమ్మ, ఎవరమ్మా అని చెప్పారు. బయటకు వచ్చాడు. అమ్మా, చనిపోయావు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళకోకుండా నా దగ్గరికి వచ్చావేంటమ్మా అని చెప్పాను. అమ్మ అంటుంది, అయ్యా చనిపోక వరకు నా ఆత్మ నా శరీరంలో ఉన్నంత చేయదు, నాకు ఆరోగ్యము లేదు, నాకు నెమ్మది లేదు, చాలా భయంకరమైనటువంటి శ్రమను నేను అనుభవించానయ్యా. మాటలతో చెప్పడానికి వీలు లేనంత శ్రమను నేను అనుభవించాను. కానీ ఇప్పుడు నా శరీరాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత నా భారమంతా పోయింది, నా శ్రమ అంతా పోయింది. ఇప్పుడు నాకు ఏ బాధ లేదయ్యా, చాలా సంతోషంగా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఒక ఆత్మ వచ్చి నాతో మాట్లాడుతుంది, సాక్షి చెబుతుంది. నాకు నెమ్మదిగా ఉందయ్యా, నాకు మనసుకు శాంతిగా ఉందయ్యా, చాలా సంతోషంగా ఉందయ్యా అంది. కొంచెం ముఖం విచారంగా. ఏంటమ్మా విచారంగా ఉన్నావేంటన్నా? అయ్యారు ఆత్మతో కూడా మాట్లాడతాడు కూడా అండి. వాళ్ళు వచ్చారు, దేవుడు పంపించాడు, వచ్చి మాట్లాడారు. ఆమె అంటుంది, ఇదిగో ఆ పిచ్చితో కాముంది కదయ్యా నా చెల్లెలు శ్రీదేవి, ఆమె గురించి దిగులయ్యా, ఇంకే దిగులు నాకు. నేను అన్నానమ్మా, ఆమె సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నా. నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి వెళ్తున్నానయ్యా, సంతోషాలు చెప్పారని ఆమె దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళడం చూశారు. దేవుని సన్నిధి ఆమె శరీరం మీద తెల్లని వస్త్రాలు ఉన్నాయండి. ఆ వస్త్రాలు కట్టుకొని ఆమె ఏం చేస్తుందని చెప్పారంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతుంది. శరీరంలో ఉన్నంతసేపు ప్రతి మనిషి పాపే, పాపం లేనటువంటి వ్యక్తి లేడు. ఈ పాపం నుంచి విడుదల పొందాలి అని చెప్పానంటే యేసు నామము తప్ప ఇంకే నామమున కూడా పాప క్షమాపణ లేదు. గమనించండి, చాలా మంది పాపాన్ని గురించి చాలా చోట్ల కార్తీక మాసంలో సముద్ర స్నానానికి వెళ్తారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు నేను ఎవరి కాలంలో ఉన్నాను, అప్పుడు మచిలీపట్నం 8 years చదువుతున్నాను. అప్పుడు నేను ఆ సముద్ర స్నానానికి వచ్చి అందరూ ఫ్యామిలీ అంతా సముద్ర స్నానం చేస్తుంటే, అమ్మా మీరు సముద్ర స్నానానికి వచ్చారు కదా, సముద్ర స్నానం వల్ల లాభం ఏంటి అని చెప్పాను. అయ్యా మా పాపాలన్నీ కూడా ఈ యొక్క జలపంలో పాతిపెట్టి చేస్తున్నాం అంటే మా పాపాలు సముద్రంలో మునిగితే మా పాపాలన్నీ పోతాయి. సముద్రంలో మునిగితే పాపాలు పోతాయండి, ఏమా పోతాయా? తర్వాత రెండోది పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నప్పుడు అయ్యా మీరెందుకు పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారు అని చెప్పండి పాపం పోవడానికి. చెప్పండి, ఎన్ని చేసినా మీ పాపం ఎంత ఏచినా
అన్నీ చేసిన దేవుడు నమ్మి ఎన్ని చేసినా పోవు పోవు మీ పాపములు, ఎంత ఏడ్చినా పోవు పోవు మీరు. ఎన్నెన్నో పుణ్యక్రియలు ఎన్నో చేసినా పోవు, అన్నీ చేసి క్రీస్తుని నీవు నమ్మిన ఎడల నీ పాప క్షమాపణ. యేసు నామములోనే పాప క్షమాపణ. దేవుని స్తోత్రం. ఏ నామంలోనండి? ఈ నామం దగ్గరకు రావాల్సిందే. కొంతమంది అంటారు మా చర్చికి రావాల్సిందే. మీ పాపాల క్షమాపణ దొరకాలన్నా, మీకు స్వస్థత రావాలన్నా, మీరు పరలోకం వెళ్ళాలన్నా మా దగ్గరికి వస్తే వింటున్నారండి. కొంతమంది చెబుతారు, మరి కొంతమంది ఏం చెబుతారు తెలుసా? మా దగ్గరికి వస్తేనే మీకు స్వస్థత వస్తుంది. నేను చెప్పనా, ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత వస్తుందా? మరి ఎవరు చేయాలి స్వస్థత? యేసు క్రీస్తు ప్రభువారు స్వస్థపరచాలి. మోసకాళ్ళు గలవాడు శృంగారమనే దేవాలయం ముందు నిలబడి కూర్చొని అతడు ఆడుకుంటూ ఉన్నప్పుడు పేతురు యోహానులను చూశారు. ఏం చేశాడు తెలుసాడు? పేతురు యోహాను చూసి, వీళ్ళు తెల్లబట్టలు వేసుకున్నారు, మన వీళ్ళు ఘనమైనటువంటి వారు, ఏదో ఇస్తారు మాకు అని చెప్పానని ఆశపడుతూ ఉన్నారు. కానీ దూరముగా ఉండగా ఆ మనుషుని నిలువెల్లా చూసి పేతురు యోహాను అతను మా నుండి ఏదో ఆశపడుతున్నాడని వారికి అర్థమైంది. ఏమన్నాడు తెలుసండి? వెండి బంగారము మా యొక్క లేవు, కానీ మాకు కలిగినదే మీకు ఇస్తాం. ఏమన్నారండి? వెండి బంగారాలు మా యొక్క లేవు కానీ మాకు కలిగితే మీకు ఇస్తాం అని చెప్పారు. అంటే వీళ్ళకి వెండి బంగారాలు లేకపోతే ఇంకా వీళ్ళ దగ్గర ఏముంది? ఆ ఉన్నది ఈ వెండి బంగారాల కంటే కూడా విలువైంది ఏమన్నా ఉంది వీళ్ళ దగ్గర? వీళ్ళు ఏమిస్తారు అని చెప్పానని ఆత్రంగా ఎదురు చూస్తున్నా. వచ్చి ఆ వ్యక్తిని కుడి ప్రక్కన ఒకడు, ఎడవ ప్రక్కన ఒకడు చేతులు కింద చేసి పట్టుకొని పైకి చెప్పి లేచి నడువు వేస్తున్నాము అన్నారు. హల్లెలూయా. ఏ నామము? లేచి నడువు అని చెప్పాను. వెంటనే అతడు చేల మండలు బలము పొంది. ఏం బలం పొంది చెప్పండి? చేల మండలు బలం. అతడు దిక్కున లేచి నడుచుచు పరిగెత్తుచు గొంతులు వేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. నా కాళ్ళను లేని లేచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి ఏమన్నాడు తెలుసండి? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి కేకలు వేస్తాడు. వీడెవడరా?
ప్రత్యేకంగా మరొక రకంగా స్తుతిస్తున్నాడు. ఏమైంది అసలు ఎవడు వాడు అని చెప్పాను. నేను వెనక చూస్తే ఎవరు గుమ్మానికి బయట దేవాలయంలోనికి వచ్చిన వారిని ముష్టడుకునేవాడు. అందరికి ఆరాధన మానేశారు. ఇక్కడ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమండి గుసగుసలు ఆడుకుంటా ఎవరు ఏమైంది అని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటూ ఉండగా వీళ్ళ డౌట్ తీర్చుకోవడానికి అన్నారు, అబ్బాయి నువ్వు బ్రహ్మ గుంటూరువేనా? అవును బాబా. కాళ్ళెట్లు వచ్చింది నీకు? ఎలా లేచి గంతులు వేస్తున్నావు అని చెప్పానంటే యేసునామములో జరిగింది అన్నాడు. పౌలు సేవ చేశారని చెప్పలా. క్షమించండి, పేతురు యోహాను చేశారని చెప్పలా. ఏం చెప్తున్నాడు? యేసునామములో నాకు స్వస్థత కలిగిందని చెప్తున్నాడు. యేసునామము శక్తి కలిగిన నామం. దేవుని స్తోత్రం. ఏ నామం అండి? శక్తి కలిగినటువంటి నామం యేసునామం. అనేక మంది ఈ నామములోనికి వచ్చి స్వస్థపడినాడు. మనందరం నిలబెట్టామని ఎందుకు గుడికి వచ్చావు, అమ్మాయి నువ్వు ఎందుకు గుడికి వచ్చావని మనం అడిగితే తప్పనిసరిగా ఏదో ఒక కార్యము చెప్పాను. నేను ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాను తెలుసండి. నా చిన్న వయసులో నోటి వెంట రక్తం పడుతుంటే చెప్పండి, ఒక 10 మంది స్త్రీలు నా మనసు చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తే తెల్లవారుజామున దేవుని స్వరం వినబడుతుంది. నేను పుట్టిన తర్వాత మొట్టమొదటి దేవుని స్వరాన్ని విన్నది అదే ఫస్ట్. దేవుని స్తోత్రం. దేవుని స్వరాన్ని విన్నది అప్పుడేనండి. ఆ స్వరం ఏమనపడుతుంది, ఏమంటుందో తెలుసండి, కుమారుడా బ్రతుకో, అంతే. ఆ ఒక్క మాటే. లేచి కూర్చున్నాను. నోటి వెంట రక్తం పట్టడం ఆగిపోయింది. విరోచనం అంటే రక్తం పట్టడం ఆగిపోయింది. ఏమండి రోజుకి ఏమవుతున్నాను చెప్పండి? ఆరోగ్యవంతుని అవుతున్నాను. ఏమండి ఆరోగ్యవంతుని అయ్యాను. ఆరోగ్యవంతుని అయిన తర్వాత దేవుని సన్నిధించి లేకపోతే కూర్చుండేవాడు కాదేమో. ఏమండి మా అమ్మమ్మ గారి గురించి కూడా చెప్తాను. తన భర్తకి దయ్యం పట్టింది. ఆ పట్టినటువంటి దయ్యం ఎక్కడా వదలలేదు. చివరికి ఎక్కడికి వెళ్తే వదిలిందంటే ఏసై దగ్గరికి వస్తే ఆ తర్వాత ఆమె దేవుడు నమ్ముకుంది. దేవుడు ఆమెకు స్వస్థత వరం ఇచ్చాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళింది, స్వార్థ ప్రకటించింది, స్వస్థత కార్యాలు చేసింది. ఆ అడుగుపెట్టిన స్థలంలో ఏ యువతలు గుంటూరు జిల్లాలో కానీ, ఏ యువతలు కృష్ణా జిల్లాలో కానీ ఆమె అడుగు పెట్టిన ప్రతి స్థలము ఒక మంచి దేవుని మందిరంగా మారింది. ఆ స్థలాల్లో మంచి సేవ జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఏమండి చరిత్ర సృష్టించింది ఒక స్త్రీ, చదువురానటువంటి ఒక ఆమె, ఏనాడు స్కూల్కి వెళ్ళినటువంటి వ్యక్తి దేవుడు పట్టుకొని తన భర్తను స్వస్థపరిచి ఆమె ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు, కుష్ఠరోగాలు పోయినాయండి, క్యాన్సర్ రోగాలు పోయినాయండి. మనం ప్రార్థన చేస్తే ముక్కు పరిచి పెట్టిందంటే పోదండి. ఒకవేళ పొరపాటున పోతే నా పేరు చెప్పాను. ఎక్కడ సన్నిధిలో ప్రధాన ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలిగి. ఇవాళ దేవుని మీద ప్రేమ కంటే కూడా సేవకుల మీద, వ్యక్తుల మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒక మాట చెప్పన, నీ కళ్ళ ఎరట దేవుణ్ణి పట్టుకొని తిడుతుంటే నాకెందుకులా వెళ్ళిపోతావు. కానీ నీవు అభిమానించిన వ్యక్తిని ఎవరైనా ఒక మాట అంటే ఏం చేస్తావు తెలుసా? అవసరమైతే మనిషిని నరకాలా, చంపాలన్నట్లు. వ్యక్తుల మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని మీద మనసు ఉంచుతున్నావా? కార్యాలు జరుగుతుంది దేవుని వల్ల, వ్యక్తుల వల్ల. నాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీకే ఘనతమైనా మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీకే ఘనతమైనా ఎవరికి? ఎవరికమ్మా? దేవునికే మహిమ కలగాలి, మనం కాదు. ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు, యేసు నామములో నాకు స్వస్థత వచ్చింది. ఈ యొక్క పక్షవాయు కలిగినటువంటి రోగిని చూసి అంటున్నాడు, నీ పాపములు క్షమించబడాలి. ఏమని పాపములు? ఒకవేళ నువ్వు పాపముతో, వ్యాధితో
దేవుని సన్నిధికి వచ్చావేమో, ఈ ఉదయకాలంలో దేవుని దేవన్నాడు తెలుసా, నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను విడిపించను, కడిగివేయును, పరిశుద్ధపరచును. యేసు నామం, యేసు నామం కాదు, అక్కడ యేసే ఉన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసండి, అబ్బాయి నీ పాపాలు క్షమించబడినవి, నీ పొరుపెత్తుకొని ఏమెత్తుకోరండి చెప్పండి, నీ పొరుపెత్తుకొని అన్న చెప్పండి, పొరుపెత్తుకొని అనగానే వాడు లేచాడు. చెప్పండి, లేచాడు, పొరుపు చుట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ పక్కన ఉన్నారే యేసు ప్రభు వారి పక్కనే ఉంటారండి ఎప్పుడు వీళ్ళు. ఎవరు వాడు? శాస్త్రులు, పరిసయ్యులు. ఒక మాట చెప్పాలంటే విమర్శకులు. వాక్యం చెప్పేటప్పుడు విని బయటికి వెళ్ళి విమర్శించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అటు చెప్పాడు ఆయన వాక్యం, ఎటు చెప్పాడేంటి వాక్యం అని విమర్శించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆ దినాలలో శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వారు కూడా ఏమన్నారు తెలుసా, పాపములను క్షమించుటకు ఇతడెవరు? పాపములను క్షమించే పని దేవునిది కదా, దేవుడే కదా పాపములను క్షమించాలి. అయితే ఇతడు పాపములను క్షమిస్తున్నాను అంటున్నాడు, ఇతడు దేవదోషణ చేస్తున్నాడు అని చెప్పారు. ఏ దోషణ అంటే దేవదోషణ. మనకు కూడా ఒక చక్కని ప్రార్థన నేర్పాడండి ప్రభు. ఏ ప్రార్థన నేర్పాడు తెలుసండి, మా ఎడల అపరాధము చేయువారిని మేము క్షమించులాగున. చెప్పండి, అందరూ చెప్పండి, మా ఎడల పాపము చేయువారిని మేము క్షమించులాగున మా అపరాధ. చెప్పేమా, చెప్పు, మా అపరాధములు కూడా క్షమించబడును. మనం క్షమిస్తే మనకి క్షమాపణ దొరుకుతుంది. మనం క్షమించకపోతే మనకు క్షమాపణ దొరకదు. మనం ప్రేమిస్తే చెప్పండి, ఒక మాట చెప్తాను మీకు అందరికీ. ఒక మాట ఏంటి అని చెప్పారంటే, ప్రేమించుడి ప్రేమించబడు, క్షమించుడి క్షమించబడు, దీవించుడి దీవించబడు, కానీ ఈయుడి ఇయ్యబడు. మాట గుర్తుపెట్టు. ఒకటి ప్రేమించుడి. చెప్పండి, ప్రేమించుడి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులను ప్రేమిస్తారు. అన్నారండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులను ప్రేమిస్తారు. దేవుడిని నువ్వు దూషిస్తే మనుషులను ద్వేషిస్తాను, దూషిస్తాను. ఇంకేమన్నాడు తెలుసండి, క్షమించుడి, మీకు క్షమాపణ దొరుకుతుంది. మీరు క్షమించే మనసు మీలో లేకపోతే మీకేం దొరకదు, క్షమాపణ. అందుకని అంటాడు, మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించలాగున మా అపరాధములను కూడా క్షమించు. అపరాధముల వలన క్షమాపణ పొందకపోతే తర్వాత నెక్స్ట్ మాట ఏంటి చెప్పండి, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. అంటే ఏమొస్తుంది చెప్పండి, క్షమించే మనసు లేకపోతే శోధనకు గురవుతాం. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నీ పాపమును క్షమించండి, నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అతను లేచాడు, ఆ పరుపు చుట్టుకున్నాడు, సంకలో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వేళలో బయలుదేరాడు సాతాను పాపములను క్షమించుటకు. ఈతడు ఎవరు? దేవుడు కదా క్షమించాలి, ఇతడు దేవదోషం చేస్తున్నాడండి. మనసులో అనుకున్నది ప్రభు ఆత్మలో గ్రహించాడు. ఏమండి, ఒక్కోసారి నేను ప్రసంగం చేస్తాను, మీకు ఒక మాట చెప్పినా, నేను రావటానికి ముందే ప్రార్థనలు ఆరాధనలో నడిపిస్తారు.
కొంతమంది స్త్రీలు మన సంఘంలో ప్రవచించేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రవచించేటటువంటి స్త్రీలు ప్రవచించిన తర్వాత ఆ ప్రవచించినటువంటి వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమైతే ప్రవచించిందో అదే మాటను దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అర్థం తెలుసండి, వాళ్ళకి ప్రవచన రీతిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు, రెండవది వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కానీ మనం ఏ హెచ్చరికకి కూడా మనం లోపడకుండా ఉంటున్నాం. కారణం ఏంటంటే ఆ ప్రవచనానికి ఈ వాక్యానికి మధ్యలో నాకు తెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రవచించిన వాడు ఆయన. తర్వాత రెండోది చెప్పండి దీనిని ఆత్మలో గ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువు. వారి వైపు తిరిగి అంటాడు, నీ పాపములు క్షమించబడనివి అని చెప్పుట గొప్ప సామాన్యమైన విషయం అనుకున్నారు. ఏమన్నారు? సులభమా? మీ పాపములు క్షమించబడినవి అని చెప్పుట సులభమా? నీ పరిపెట్టుకొని వెళ్ళు అని చెప్పారు. సులభమా? అయితే పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉన్నది. ఈ స్వస్థపరిచే విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా స్వస్థపరచగలుగుతున్నారు అని చెప్పారంటే అధికారంతో. ఆయన బోధించేటప్పుడు గర్జిస్తూ ప్రజలను, అవసరమైతే శాస్త్రులను పరిచయని, అవసరమైతే శిష్యులను కూడా గర్జిస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. శాస్త్రులు పరిచయం అంటారు, ఇతడు ఏ అధికారంతో మాట్లాడుతున్నారు? మనుషులు ఇచ్చిన అధికారంతో. సేవకులు ఎలా ఉండాలి అంటే స్వేచ్ఛగా బోధించువారు. పరిశుద్ధాత్మకు హృదయంలో వాక్యాన్ని బోధించమని పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని సేవకుడు స్వేచ్ఛగా బోధించాలి. ఆ బోధ ఎలా ఉండాలి అని చెప్పానంటే మన హృదయాలను మార్చేది గాను, మన హృదయాలను దిద్దేది గాను దేవుని యొక్క వాక్యం ఉండాలి. అది జరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో మాట్లాడాలి. కనుక దేవుని బిడ్డలు గమనించండి. ఈ ఉదయకాలంలో మీకు చెప్పే మాట ఏంటంటే, మీలో ఎవరైనా పాపం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చారా? మీ పాపములు క్షమించబడినవి. ఇంకొక మాట ఏమంటాడంటే, ఇంకెన్నడూ పాపము చెప్పండి, ఇంకెన్నడూ పాపము చేయొద్దు. పాపం చేస్తే మళ్ళా నీకు ఇదే వెళ్ళిపోతుంది. ఆయన ఒక మాట చెప్తాను. దేవదాసయ్య గారి దగ్గరికి ఒక దొంగతనం చేసే అమ్మాయి తల్లి కూతురు ఇద్దరు వచ్చారు. తల్లికి కళ్ళు పోయింది. తల్లికి ఏమైనా చెప్పండి, ఏమైనా కళ్ళు పోయింది. కళ్ళు పోతే ఆ అమ్మాయిని అవ్వలేకపోతుంటే కూతురు ఆ తల్లిని చేపట్టుకొని దేవదాసయ్య గారి దగ్గరికి తీసుకొచ్చారు. దేవదాసయ్య గారి దగ్గరికి తీసుకొచ్చినాక దేవదాసయ్య గారు ఆయన ఆత్మలో గ్రహించి అన్నాడు, అమ్మ గతంలో నువ్వు పాపం చేసావు. ఎలాంటి పాపాలని చెప్పంటే దొంగతనం చేసేవాళ్ళు గురించి ఒక మాట చెప్తారు. ఎలాంటి పాపం అంటే, ఒక వ్యక్తి బంగారం పెట్టి కానీ లేకపోతే ఏదైనా లోన్ పెట్టి కానీ తన పిల్ల పెళ్లికో లేకపోతే తన ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్యం కలిగిన వ్యక్తిలో బాగు చేయించుకోవడం కోసమని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అప్పు చేస్తారు, లేకపోతే లోన్ తీసుకుంటారు, లేకపోతే బంగారం తాగుతారు. ఈ దొంగతనం చేసేవాడికి ఇదేమీ తెలియదుగా. వాడు ఏం చేస్తాడని చెప్పారంటే, ఆ గేట్ బయట బ్యాంక్ గేట్ బయట మీద పడతాడు. ఈ డబ్బు తీసుకొని రాగానే ఈ బ్యాంక్ దొంగిలించి వీడు పారిపోతాడు. బ్యాంక్ బయట పరిగెత్తి పట్టుకోవాలని పడుతాడు. ఈ వ్యక్తి ఎందుకు ఆ డబ్బుని బ్యాంకులో లోన్ తీసుకొని, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని, లేకపోతే ఒక వస్తువు తాకట్టు పెట్టి ఎందుకు తీసుకుంది? చెప్పండి, ఎందుకు తీసుకుంది? తన బిడ్డ యొక్క వివాహం, లేకపోతే తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్లో చూపించడానికి చేసింది.
ఆ వ్యక్తి తీసుకుని దొంగ తీసుకుని వెళ్ళిపోతే ఆ దొంగకి ఆనందమా శాపమా? చెప్పాలి. శాపమా ఆనందమా? శాపమే. ఈ వ్యక్తి ఉసూరుమంట ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ పిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో తెప్పులు ఆడతారు. లేకపోతే అనారోగ్యవంతుడు ఆరోగ్యం లేక అతను చనిపోయాడు అనుకుందాం. ఆ పాపం ఎవరిదండి? ఇప్పుడు దొంగతనం చేసినటువంటి వ్యక్తి. వాడి క్షేమంగా ఎలా ఉంటాడు? ఆ దొంగతనాలు చేసి పాప పుణ్యాలను కూడబెట్టుకొని రోడ్డు పళ్ళు పోయి అక్కడ పెద్దలు చెప్తారు సరే చేయబాక అట్లాంటి పనులు పాపం రా కళ్ళు పోతాయి అంటారు సరే అండి. పోతాయా? నిజంగా కళ్ళు పోతాయా? కళ్ళు పోతే పాపం చేయాలంటే భయపడతాం. పావు కాబట్టి దేవుడు మన దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు కనుకనే చెప్పండి. ఇంకా మనం పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుడు అంటాడు తెలియక చేస్తే క్షమిస్తాను, కానీ తెలిసి చేస్తే మాత్రం క్షమాపణ లేదు. అయితే ఆ వ్యక్తిని దేవదాసయ్య గారి దగ్గర తీసుకొస్తే దేవదాసయ్య గారి ఆత్మలో గ్రహించి ఏం చేశాడంటే, అమ్మా ఈ పాపమును క్షమించలేదు, ఇంకెప్పుడు పాపము చేయవద్దు, దొంగతనం చేయవద్దు అని చెప్పి పంపించాడు. కళ్ళు వచ్చినాయి కదండి. ఈ అమ్మాయి మళ్ళీ మనసు అయిపోయిందో తెలుసండి, దొంగతనం కలిపోయాడు. మాస్టర్ గారు అట్ట చెప్తారు వాళ్ళు స్వస్థపరిచినంత మాత్రాన అసలు స్వస్థత ఆడి ఏంటంటే నా అంతటా నాకు వచ్చేసింది అంతే. అంతే ఏంటంట ఏదో నా అదృష్టం బాగుడు వచ్చింది కానీ కళ్ళు ఆయన బాగు చేశాడు. మాస్టర్ గారు చేస్తాడు, దేవుడు చేస్తాడు. మళ్ళీ దొంగతనాలు మొదలుపెట్టుకున్నాడు. ఈ పిల్ల చెబుతుందంట, అమ్మా మాస్టర్ గారు చెప్పాడు నువ్వు కనుక మళ్ళీ పాపం చేస్తే కళ్ళు పోతాయని చెప్పాడు. నా మాట విను, దొంగతనం చేయొద్దు, అవసరం కడుపు తిందాం, అమ్మ నా మాట విను అని చెప్పాను. రోజు సరిపోదు చెప్తుందంట. చెప్తుంటే ఈ పెద్ద మాట లెక్క చేయలేదంటండి. ఎవరైనా తెలుసు రోజు మళ్ళా కళ్ళు పోయాయి. మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు? దేవదాసయ్య గారు గుర్తొచ్చాడు, దైవజనుడు గుర్తొచ్చాడు. దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత దైవజనుడు చూశాడు, అమ్మ నేను నీకు ముందే చెప్పి పంపించాను, ఎనుకోకుండా నువ్వు పాపం చేసావు కాబట్టి నీ కర్మకు నువ్వే బాధ్యురావి, నీ బ్రతుకు కాలం అంత గుడ్డిదానివై బ్రతుకు పో. ఏమన్నాడంటే బ్రతుకు కాలం అంతా గుడ్డిదానివై బ్రతుకు పో. పాపమునకు వచ్చు జీతము మరణం. పాపం చేయటం సరదా అయిపోయిందండి జనాలకి. మరణం వస్తుంది, శాపం వస్తుంది, జాగ్రత్త. అతను తన శాపాన్ని పోగొట్టుకొని తన పాపాన్ని పోగొట్టుకొని స్వస్థ చిత్తుడై ఆరోగ్యవంతుడిగా తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ పాపాన్ని శాస్త్రులు పరిశీలన మోసుకుంటూ వీడెవడో పాపాన్ని క్షమించడానికి అంటూ మాట్లాడుతూ వారు దేవుని వ్యతిరేకిస్తున్నారు. దేవుని వ్యతిరేకించే వ్యక్తిగా ఉంటున్నావా, లేకపోతే దేవుని వల్ల కార్యాలు చూసి దేవుని స్మృతించే వ్యక్తిగా ఉంటున్నావా? ఆలోచించుకో. దేవుని కొద్ది మాటలు మనం ఎంచుకున్న వెలుగులో దీవించి ఆశీర్వదించుగాక. ఆమె అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు.